శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, ఈ 3 చోట్ల నుండి మీకు ఐశ్వర్యం అయితే సిద్ధించబోతూ ఉన్నది. ఎన్నో ఏళ్ల మీ కళ ఈ విధంగా సాకారం కాబోతోంది. ధన సమస్యల నుంచి సంపూర్ణంగా బయటపడబోతున్నారు. ఎందుకంటే శని భగవానుని యొక్క అనుగ్రహమే మీకు ఇంతటి ఉత్తమ ఫలితాలు ఈ విధంగా కలిగించబోతుంది. అయితే శని భగవానుని అనుగ్రహంతో గోచార స్థితిలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయో, ఏ 3 చోట్ల నుంచి ఎక్కడ ఎలా మీకు ధన ప్రాప్తి కలగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి జాతకుల యొక్క పంట పండబోతుంది. శని భగవానుని యొక్క అనుగ్రహంతో మీకు ఎన్నో రకాలైనటువంటి అనుకూల ఫలితాలు మాత్రమే కాకుండా లాభసాటి ఫలితాలు అయితే దక్కబోతున్నాయి. ఏ రంగాల్లో ఉన్న తులారాశి వారి జాతకులు మీరు చేయాల్సింది ఏమిటంటే గనక ఒకటికి పలుమార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడమే. అయితే మీకు ఊహించని విధంగా కోర్టు సమస్యల్లో పూర్వీకుల ఆస్తిపరంగా ఇబ్బందులు ఉన్నట్లయితే గనక వాటిలో తగిన పరిష్కార మార్గాలను వెతకబోతున్నారు. ఇప్పటి వరకు కోర్టు సమస్యల రీత్యా మీకు రావాల్సినటువంటి ధనము ఆగిపోయి ఉండవచ్చును. ఆ యొక్క ధనాన్ని పొందుకునేందుకు మీరు మధ్యవర్తుల రీత్యా అనగా పెద్దల మధ్య మీ యొక్క సమస్యను ఉంచుతారు. తత్ఫలితంగా మధ్యవర్తిత్వం రీత్యా మీకు అనుకూలంగా మారబోతుంది. అనుకూల ఫలితాలు మీకు వస్తాయి. అంతేకాకుండా ఆకస్మిక ధన ప్రాప్తి అయితే కలగబోతూ ఉన్నది. మీకు రావాల్సినటువంటి ధనం మీ చేతికి వస్తుంది. అనూహ్యంగా మీకు ఈ యొక్క ధనం రావడం మీ యొక్క జీవితంలో చాలా సంతోషకరమైన వార్తగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ధనము వృధా చేయకుండా మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా అన్ని కొనుగోలు చేస్తారు. అది భూమి కావచ్చు, ఇల్లు కావచ్చు, లేకపోతే గనక మీరు ఖచ్చితంగా కొనుక్కోవాలి అనుకుంటున్న బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు, నూతన వాహనాలు, ఇలా అన్నింటినీ కూడా కొనుగోలు చేస్తారు. ఈ యొక్క ఐశ్వర్య రీత్యా మీ యొక్క జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. ఇక రెండవదిగా ఏమిటంటే గనక మీ యొక్క జీవిత భాగస్వామి వైపు నుంచి రావాల్సిన ధనం కూడా కలగబోతుంది. ఆ యొక్క ధనం కూడా మిమ్మల్ని వచ్చి చేరుకుంటుంది. అకస్మాత్తుగా వారి పూర్వీకుల నుంచి వస్తున్న ధనము మీ వద్దకు చేరుతుంది. అకస్మాత్తుగా వారి యొక్క పూర్వీకుల ధనాన్ని కూడా వారు పొందుకోబోతున్నారు. అందువలన ఆర్థిక పరిస్థితులు అన్ని కూడా తిరగబడతాయి, మెరుగుపడతాయి మీకు. ఇక మూడవదిగా ఏమిటంటే గనక ఉద్యోగంలో పై స్థాయి ప్రమోషన్ కలగబోతుంది. పై స్థాయి మాత్రమే కాకుండా విదేశాలలో ఉద్యోగానికి సంబంధించి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ యొక్క ప్రయత్నం మీరు ఎప్పటి నుంచో చేస్తున్నారు. కానీ ఇప్పుడు శని గ్రహం యొక్క అనుకూలత రీత్యా విదేశాలలో పై స్థాయి ప్రమోషన్ తో కూడిన ఉద్యోగం కలగబోతుంది. అది కూడా మంచి ప్యాకేజీతో కూడినటువంటి ఉద్యోగం అండి. అయితే నిరుద్యోగులకు కూడాను ఉద్యోగ ప్రాప్తి కలగబోతుంది. అది కూడా నచ్చిన మెచ్చిన సంస్థల్లో ఉద్యోగం రాబోతుంది. తత్ఫలితంగా ఐశ్వర్యం కలగబోతుంది. ఊహించని రీతిలో ఇంత గొప్ప ప్యాకేజీతో కూడినటువంటి ఉద్యోగం మీరు కలలో కూడా అసలు ఊహించి ఉండరు. ఈ విధంగా తులారాశి జాతకులు ఈ 3 చోట్ల నుండి మీకు ఐశ్వర్యం సిద్ధించబోతుంది. కావున మీరు చేయాల్సిందల్లా జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, ముందుగా ఓర్పును వహించండి. అప్పుడే అంతా మంచి కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.